ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం. 30,000 నుంచి 5,00,000 వరకు దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఉత్పత్తి పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. ఈ పథకం ద్వారా 30,000 నుంచి 5,00,000 వరకు రుణం పొందవచ్చు. అంతేకాదు, రుణం తీసుకున్న లబ్ధిదారులకు బీమా సదుపాయం కూడా ఉంది. ఈ పథకం ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. అర్హులైన మహిళలు గ్రామ సంఘాలలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఏపీలో డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా వడ్డీ లేకుండా రుణాలు అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాల పరిమితిని కూడా పెంచింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక చేసి రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు. అంతేకాదు, ఈ రుణానికి వడ్డీ ఉండదు. రుణం తీసుకున్న వారికి బీమా సదుపాయం కూడా కల్పిస్తుంది. ప్రభుత్వం ఒకవేళ రుణం తీసుకున్న లబ్ధిదారులు చనిపోతే ఆ రుణాన్ని రద్దు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాలలో ఎస్సీ, ఎస్టీ మహిళా సభ్యులు ఉన్నతి పథకం ద్వారా రుణం తీసుకుని చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడవచ్చు. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. గతంలో ఈ పథకం కింద 20,000 నుంచి 50,000 వరకు మాత్రమే ఇచ్చేవారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం 30,000 నుంచి 5,00,000 వరకు రుణం అందిస్తుంది. ఈ రుణాన్ని తీసుకున్న డ్వాక్రా మహిళలు నెలవారీ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ఉన్నత పథకం కింద రుణం కావలసిన ఎస్టీ, ఎస్సీ మహిళలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సంఘాలకు దరఖాస్తులను పూర్తి చేసి తీసుకెళ్లి అందజేస్తే యూనిట్ని పరిశీలిస్తారు. అనంతరం బ్యాంకులు మహిళలకు రుణాలు మంజూరు చేస్తాయి. ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు మహిళలు అవగాహన కల్పించాలని అన్ని మండలాల్లో ఏపీఎంలను ఆదేశించారు. లబ్ధిదారులను ఈఏఓలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల్లో ఉండే ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉన్నత పథకం ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలు ఆర్థికంగా స్థిరపడేలా వివిధ పథకాలతో వారికి చేయూతను అందిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.